చెన్నై పోయస్ గార్డెన్ అత్యంత ఖరీదైన ప్రాంతం. ఇక్కడి నివాసాల వరుసలో ఇద్దరు వివిఐపీల బంగళాల వల్లే ఈ ఏరియాకి ఇంత ఘరానాతనం. రోజుకు కనీసం 3-4 సార్లైనా వీళ్ల కార్లు బయటకొచ్చి బారులు తీరడం, మిగతా జనం మాత్రం అటెన్షన్ పొజిషన్లోకొచ్చి గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోవడం, ఇదే అక్కడ జరిగే నిరంతర తంతు. ఈ తరహా అరాచకానికి పోయస్ గార్డెన్స్ జనజీవన స్రవంతి ఎప్పుడో అలవాటైపోయింది. తమ విలువైన సమయాలు ఇలా ఖర్చయిపోతున్నా సరే వీళ్లు ఆవేశపడిపోరు, ఆందోళన చెందరు. దేశవ్యాప్తంగా ఇటువంటి పోయస్ గార్డెన్స్ టైప్ దీనాతి దీనమైన జనగాథలకు లెక్కంటూ లేనే లేదు. నిన్న మొన్నటి వరకు మన రాష్ట్రమంతా విపరీతమైన పెళ్లిళ్ల సీజన్తో ఉడికిపోయింది. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యే విఐపీల తాకిడికి రోడ్ల మీద సామాన్య జనం విలవిల్లాడిపోయింది. పొలిటికల్ ఆర్ ప్రైవేట్, సెలబ్రిటీలు ఎవరైనా సరే ఒక్కసారి ఇల్లు దాటి బయటకొస్తే చాలు వేల కొద్దీ మామూలు వీలర్లకు బ్రేకులు పడిపోవాల్సిందే. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయి పిన్ డ్రాప్ సైలెన్స్ గా విఐపీ కార్లను సాగనంపి తీరాల్సిందే. దైనందిన జీవితాల్లో మనబోటి కామనర్స్ కు ఇటువంటివి ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎన్నెన్ని అసౌకర్యాలు. మన సహనాలకు ఎన్నెన్ని పబ్లిక్ పరీక్షలు. కానీ ప్రశ్నించే దిక్కులేక వీటన్నిటినీ పంటి బిగువనే భరించుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాం. మృత్యువుతో పోరాడే వాళ్లను మోసుకెళ్లే అంబులెన్స్లకు దారిచ్చినా అందులో అర్థముంది. ఎర్ర బల్బుతో బల్చిన ఈ కార్లకు మనమెందుకు సైడ్ ఇవ్వాలి? రోడ్లేమన్నా వీళ్ళబ్బ సొత్తా? మనందరికీ ప్రతిరోజు వచ్చే ఇటువంటి ఆక్రోశమే ఇవాళ సుప్రీంకోర్టు వారి మెదళ్లను తొలిచేస్తోంది. అందుకే వాట్ ఈస్ ద జెనసిస్ ఆఫ్ దిస్ రెడ్ లైట్ కల్చర్ అంటూ సర్కార్లను నిలబెట్టి కడిగి పారేసింది సుప్రీంకోర్టు. ఏ ప్రామాణికాల్ని అనుసరించి విఐపీలకు ఇంతింత పొడవాటి సెక్యూరిటీ కాన్వాయ్లు మంజూరు చేస్తున్నట్లు అంటూ నిగ్గదీసి మరీ అడిగేసింది. వివిఐపీ సార్లకు వాళ్ళ కార్లకు రెడ్ కార్పెట్లు పరవడం కోసం ఆ దారెమ్మట కనబడ్డ ప్రతి పబ్లిక్ రోడ్లోనూ మూసేయడమేంటి? ఈ మేరకు మీకోసం మీరు రాసుకున్న రూల్ బుక్ను ఒక కాపీ తీసి మాకు పంపమని సుప్రీంకోర్టు ఆదేశించింది. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీలు అంటూ వాళ్ల భద్రత పేరుతో జరిగే ఈ కుహనా ప్రక్రియ మీదే అనుమానాలున్నట్లు, ఇక్కడ అడ్డంగా అధికారం దుర్వినియోగం అయిపోతున్నట్లు సుప్రీంకోర్టు గట్టిగా పసిగట్టేసింది. ఒక్కో విఐపికి మీ రాష్ట్రాల్లో తగలేస్తున్న సొమ్ములెన్నన్న లెక్కను సమర్పించుకోవాల్సిందిగా దేశానికి, దాని విడిభాగాలైన రాష్ట్రాలకు తాకీదులిచ్చింది కూడా సుప్రీంకోర్టు. వారి హోదాలు భంగపడిపోకుండా, కిరీటాలు కింద పడిపోకుండా చూడ్డానికి మాత్రమే వాళ్ళ కార్ల వరుసను పెంచుతున్నారా, లేకపోతే సదరు విఐపీల ప్రాణాల్ని కాపాడాలన్న నిజమైన యావతోనే కాకి దండును వాళ్ళ వెనక పంపిస్తున్నారా అన్నది సుప్రీంకోర్టు కోరుకుంటున్న నికార్సైన ఇంకో క్లారిటీ. నాట్ సెంచరీ టైమ్స్లో తమిళనాట ఆర్కట్ రాజావారి హోదాను కాపాడడం కోసం అప్పటి బ్రిటిష్ సర్కారే స్వయంగా సదరు రాయల్ ఫ్యామిలీకి విఐపి సెక్యూరిటీని ప్రసాదించింది. అది రాజకీయపరమైన దురాశతోనే అన్నది పచ్చి నిజం. మరి ఇవాళ బ్లాక్ క్యాట్స్ కవాతును, కాకి బూట్ల చప్పుళ్లను పక్కన పెట్టుకుని తిరిగేస్తున్న వర్తమాన విఐపీల సంగతేంటి? వీళ్ళ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్స్లో సైతం పొలిటికల్ బెనిఫిట్సే కనిపిస్తున్నట్లా అన్నది మనతో పాటు సుప్రీంకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్కి వచ్చిన ఇంకో సందేహం. ఓకే, ప్రభుత్వాల్ని నడిపే పెద్ద మనుషులంతా మనకంటే పెద్ద బాధ్యతల్ని నెత్తిన మోస్తున్న వాళ్లే కావచ్చు. వాళ్లతో మన సమాజానికి బోలెడని అవసరాలు ఉండొచ్చు. ఆ విధంగా అత్యంత విలువైనవిగా మారిపోయిన వాళ్ల ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందన్నది ఇంకో వాదన. అయితే ఇక్కడో పాత సంగతి. వ్యక్తిగత భద్రతా సిబ్బంది కుట్రలకు, వాళ్ల చేతుల్లోని తుపాకీ గుళ్లకు మన దేశం పోగొట్టుకున్న మెగా సెలబ్రిటీల సంగతుల్ని కూడా మనం మర్చిపోగలమా? అంత ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేకపోయినా నిన్నొకసారి, అంతకు ముందు ఇంకోసారి 2 సార్లు కింద పడిపోయిన తెలుగుదేశపు అధినేతను ఆయన జేబులో ఉన్న అదృష్ట దేవతే కాపాడింది తప్ప ఆయన్ను కాపు కాస్తున్న Z+ కేటగిరీ మాత్రం కానే కాదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్ని, పాలనాపరమైన కుర్చీల్ని అలంకరించే పెద్ద మనుషులకు
వాళ్ళ కుటుంబీకులకు ఎర్ర బల్బు కార్లు, అందులో అరడజను దాకా సెక్యూరిటీ అధికారులు, ఇవన్నీ మన దేశంలో అయాచితంగా దొరికే ఉచిత వరాలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళకు ఉండాల్సిందే. ఇవాళ కుయ్యి కుయ్యి సౌండ్లు చేసుకుంటూ దర్జాగా దూసుకుపోయే ఎర్ర బల్బు కార్ల లోపల ఒకప్పటి రౌడీ షీటర్లు ఉండొచ్చు, అత్యాచారులు, లాకప్లో తన్నులు తిన్న చరిత్రకారులు ఉండొచ్చు. అయినా సరే వీళ్లకున్న వర్తమాన పలుకుబడి వీళ్ళకి ఒక అధికార హోదాను కట్టబెట్టేస్తోంది. గన్మెన్లను తొలగించినందుకు ధర్నాలు, రాస్తారోకాలు చేస్తున్న ఇవాల్టి వీఐపీలకు సైకిల్ మీద అసెంబ్లీకి వచ్చిన ఆనాటి సుందరయ్య, కామరాజ్ లాంటి ఐడియల్ పర్సనాలిటీలకు పోలికెక్కడ? సెక్యూరిటీ అనేది స్టేటస్ సింబల్గా స్థిరపడిపోయిన ఈ రోజుల్లో దీంతో మన ఖజానాకు పడే బొక్క గురించి ఆలోచనకు చోటెక్కడ? 5 కుటుంబ సభ్యులున్న ఒక రాష్ట్రపతికి 270 గదులు, 1,50,000 గజాల సైజున్న భారీ బంగళానిచ్చి సత్కరించుకుంటున్న సంగతి మనకు తెలుసు. అలాగే ప్రధానమంత్రి, ఆయన గారి కేబినెట్ కొలీగ్స్ కోసం న్యూఢిల్లీలోని దాదాపు 10% భూభాగాన్ని క్వార్టర్స్ కట్టి దాని చుట్టూ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసి బంగారు పంజరంలో పెట్టుకుని భద్రంగా చూసుకుంటున్నాం. కానీ ఇంతటి సువిశాల భారతదేశంలో ఇటువంటి అంతులేని భద్రతా సౌకర్యాలని ఎంజాయ్ చేస్తున్న గవర్నర్లు, చీఫ్ మినిస్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంకా సచివాలయాలకు అనుబంధంగా ఉన్న కార్పొరేషన్ల చైర్మన్లు ఎన్నెన్ని చోట్ల ఎంతెంత మంది వీళ్ల మీద ఈగలు వాలకుండా చూడ్డానికి ఎంతెంత ఖర్చు? లెక్క తీస్తే దిమ్మ తిరిగి మన బుర్రలన్నీ బ్లాక్ అయిపోవటం ఖాయం. పేరు మోసిన పొలిటీషియన్లు మహా అయితే మనం ఓట్లేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు. అంత మాత్రాన వీళ్ళంతా ప్రథమ శ్రేణి పౌరుల్లా చలామణి అయిపోవడం అంటే అదో రకమైన రాజరికం, నియంతృత్వం కిందకే వస్తుందన్నది సగటు ప్రజాస్వామ్యవాదుడి ఆవేదన. సదా మీ సేవలో అంటూ ప్రమాణ పత్రాలు చదివేసి రంగంలోకి దిగే సదరు మంత్రివర్యులు ఈ ఎర్రబల్బు థియరీతో వీఐపీ హోదాలో వెలిగిపోవాలని, సర్కారీ ఖజానాకు ప్రధాన వనరులైన ట్యాక్స్ పేయర్స్ మాత్రం జీ హుజూర్ అంటూ ద్వితీయ శ్రేణి పౌరులుగా సెటిల్ అయిపోవాలని ఏ ప్రజాస్వామిక చట్టం సూత్రీకరించిందో తెలీదు. నిన్న మొన్నటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ నేపథ్యం మన దేశంలో సామాన్యుడికున్న సగటు భద్రతా సౌకర్యవంతన్న లెక్కను బయటికి తీసేలా చేసింది. ఇంతమంది జనాభాను మేం కాపాడుకోలేం, ఎందుకంటే మా దగ్గరున్న సిబ్బందిలో సగానికి పైగా వీఐపీల చుట్టూనే చక్కర్లు కొడుతోందంటూ చేతులెత్తేసిన ఢిల్లీ పోలీసుల అచేతనత్వం, అసహనం, ఆక్రోశం ఇవి కాదా మన సర్కారోడి ఎర్రబల్బు సిద్ధాంతానికి అడ్డుగీతలు? ఎస్, బుగ్గ కార్లకు కూడా ఎర్ర సిగ్నల్ పడాల్సిందే.